ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా కోడింగ్ వచ్చి ఉండాలి. వాట్? జస్ట్ జోకింగ్. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కోడింగ్ అవసరం లేదు, కానీ సాఫ్ట్వేర్లో సర్వైవ్ అవ్వాలంటే మాత్రం కావాలి. కానీ కోడింగ్ అంత ఈజీగా రాదే. రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పటి వరకు అవ్వలేదు. మరి ఇలా కోడింగ్ రాకపోతే పరిస్థితి ఏంటి? మనం కాలేజ్ లైఫ్లో ఎక్కువ భయపడేది ప్లేస్మెంట్స్ గురించి. ఈ ప్లేస్మెంట్స్లోనే డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తే ఫస్ట్ హై ప్యాకేజెస్, ఫ్యాన్ కంపెనీస్, టాప్ కంపెనీస్, తోప్ కంపెనీస్, వీటన్నిటికీ కోడింగ్ పక్కా వచ్చి ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ కోడింగ్ ఒకటి సరిపోదు, డేటా స్ట్రక్చర్స్ కూడా వచ్చి ఉండాలి. ఫస్ట్ రిటర్న్ టెస్ట్లోనే ఎంసీక్యూస్తో పాటు కోడింగ్ రౌండ్ కూడా ఉంటుంది. అక్కడ ఏమైనా జిమ్మిక్కులు చేసినా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినా ఇంటర్వ్యూస్లో దొరుకుతారు. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో డేటా స్ట్రక్చర్స్, అది ట్విస్టెడ్ మోడ్లో ఆర్ టఫ్ క్వశ్చన్స్. అంటే లింక్డ్ లిస్ట్ ఉందనుకో, మనం యాడింగ్ నోడ్ ఎట్ బిగినింగ్, మిడిల్ ఆర్ ఎండ్ దగ్గరే ఉండిపోతాం. బట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్, చెక్ ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఇస్ పాలిండ్రోమ్, ఈ టైప్లో అడుగుతారనమాట. సో కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, పైగా కాన్సెప్ట్స్తో ఆగిపోకూడదు, వాటి ఇంప్లిమెంటేషన్స్ కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మనం ఇంటర్వ్యూవర్కి మనం ఎలా కోడ్ చేయాలనుకుంటున్నాం అనేది, ఆ ఆల్గోరిథం ఆర్ ఆ అప్రోచ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఫస్ట్ నార్మల్ అప్రోచ్ చెప్పిన తర్వాత ది ఆప్టిమైజ్డ్ మెథడ్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఫస్ట్ ఆల్గోరిథం చెప్తే సరిపోదు, దాని తర్వాత కోడ్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. దీనికి వాళ్ళు కంపైలర్ కూడా ప్రొవైడ్ చేయరు. ఐదర్ వైట్ పేపర్ మీద లేదా గూగుల్ డాక్స్లో ఆ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో అందుకే చాలా ప్రాక్టీస్ ఉండాలి. నెక్స్ట్ డీసెంట్ కంపెనీస్. అంటే ఓకే, మంచి కంపెనీ లేదా ఒక 4 to 7 ప్యాకేజ్ ఆఫర్స్ గురించి మాట్లాడదాం. బేసిక్గా ఒక్కో కంపెనీకి ఒక్కో మెథడ్ ఆఫ్ హైరింగ్ ఉంటుంది అనమాట. బట్ 99% అన్ని కంపెనీస్కి కోడింగ్ రౌండ్ ఉంటుంది. బట్ అగైన్ ఇక్కడ ఏమైనా మ్యాజిక్ చేసి ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళాక సెలెక్ట్ అవుతామా లేదా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. ఎందుకంటే కొంతమంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది కోడింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, వాటి స్ట్రక్చర్ ఆర్ ఇంప్లిమెంటేషన్ అంటే వాటికి కోడ్ రాసి చూపించమంటారు. కొంతమంది జస్ట్ కాన్సెప్ట్స్ అడుగుతారు, కొంతమంది ఎస్క్యూఎల్ అడుగుతారు. సో ఇట్ డిపెండ్స్. బట్ ఇవి గట్టెక్కాలంటే అట్లీస్ట్ కోడింగ్ కాన్సెప్ట్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ కోడ్స్ లైక్ ఫిబొనాకీ సిరీస్, రివర్స్ ఎ నెంబర్, స్టార్ ప్యాటర్న్, ఇలాంటి కొన్ని స్టాండర్డ్ కోడ్స్ నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక జాబ్ వస్తే చాలనుకుంటాం కదా. అది తక్కువ ప్యాకేజ్, కొన్నిసార్లు ఎక్కువ ప్యాకేజ్లు ఉన్న మంచి రోల్ ఉండదు ఆర్ మంచి కంపెనీ ఉండదు ఆర్ మాస్ హైరింగ్ కంపెనీస్. సో నేను చూసినంత వరకు ఇవి 95% లక్ మీదనే. కొంతమంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగి రెజ్యూమ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొంతమంది ఇప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా అడుగుతారు, కొంతమంది ఈవెన్ కోర్ క్వశ్చన్స్, ఈసీ అయితే సెమీ కండక్టర్స్, డయోడ్స్ గురించి ఇలా మీ బ్రాంచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇలా లక్ ఉన్న వాళ్ళందరూ సెలెక్ట్ అవుతారనమాట. సో మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగా అవుతాయి, చాలా కంపెనీస్ విజిట్ చేస్తాయి, ఆల్మోస్ట్ అందరు ప్లేస్ అవుతారంటే ఒక రకంగా మీరు చాలా లక్కీ. ఎందుకంటే బయట జాబ్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ని కూడా జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఆఫర్ లెటర్స్ రావట్లేదు. స్కిల్ ఉన్నా కూడా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంది. చాలా మంది ఆపర్చునిటీస్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ కాలేజ్కి కంపెనీస్ విజిట్ చేసి హైరింగ్ చేస్తున్నాయి, ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే ఎంతో మందితో పోలిస్తే మీరు చాలా ప్రివిలేజ్డ్. సో లక్ మీద ఆధారపడకుండా అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ప్రిపేర్ అవ్వండి. ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఆ ప్రాసెస్ ఏంటి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో పెట్టాను, చూడండి. ఆ ఫార్మాట్ని బట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, దెన్ కోడింగ్ నేర్చుకోండి. నాకు ఏదో ఒక జాబ్ వస్తే చాలు, ఈ కోడింగ్ గీడింగ్ నా వల్ల కాదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ ప్యాకేజ్, కంపెనీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? రోల్. ఆఫర్ లెటర్ వచ్చినంత మాత్రాన మీ జాబ్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. అంటే జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా జాయినింగ్ ఇవ్వట్లేదు, అండ్ జాయినింగ్ ఇచ్చాక కూడా బెంచ్ మీదే ఉంటున్నారు. అంటే మీరు రోజు ఆఫీస్కి వెళ్తారు, బట్ మీకు ఏ ప్రాజెక్ట్ అసైన్ చేయకపోవడం వల్ల వర్క్ ఉండదు, వెళ్ళి టైంపాస్ చేస్తూ శాలరీ తీసుకుంటారు అంతే. ఇదేదో బాగుందే అనుకుంటున్నారేమో, 6 నెలలు అలానే ఉన్నారంటే జాబ్లోంచి తీసేస్తారు. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆల్రెడీ ఏదో జాబ్ చేశారు కాబట్టి మీరు ఇంకా ఫ్రెషర్ కాదు. అలాని ఎక్స్పీరియన్స్ ఉంది కానీ కంపెనీలో ఏ టెక్నాలజీలోనూ వర్క్ అసైన్ చేయలేదు కాబట్టి వేరే కంపెనీస్ కూడా తీసుకో. చాలా మందికి ఇలానే జాబ్స్ పోయి 1 to 2 years ట్రై చేసినా వేరే కంపెనీస్లో ఆపర్చునిటీస్ రాక ఏవో కోర్సెస్ తీసుకుంటూ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే అమ్మో. సూర్య వెబ్ సిరీస్లో లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవి 100% కరెక్ట్గా డెపిక్ట్ చేస్తున్నాయి ఆ సిచ్యువేషన్స్ని. అండ్ మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు
అసలే అందరూ ఐటీ జాబ్స్ ట్రై చేయడం వల్ల కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అండ్ వేరియస్ సిట్యుయేషన్స్ వల్ల రిసెషన్ వచ్చి జాబ్స్ పోగొట్టుకుంటుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూడా నేనున్నానంటూ వచ్చేసింది. అన్నీ ఆటోమేటెడ్ అయిపోతున్నాయి. ఈవెన్ ఏఐ వెబ్‌సైట్ బిల్డింగ్‌కి కూడా కోడ్ రాయగలుగుతుంది. ఇది ఇంకా ఇంప్రూవ్ అయిందంటే డెవలపర్స్ జాబ్‌కి కూడా ముప్పొచ్చినా వస్తది. ఆల్రెడీ గ్రాఫిక్ డిజైనింగ్, కాంటెంట్ రైటింగ్ వీటన్నిటిలో స్కిల్ లేనోళ్ళ జాబ్‌లు ఎగిరిపోయినాయి. అండ్ ఐటీలోనే కాదు, బట్ ఐఓటీ ఇంటిగ్రేషన్స్ వల్ల కూడా చాలా ఆటోమేట్ అయిపోతున్నాయి. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే 3D కన్‌స్ట్రక్షన్. అతి తక్కువ మ్యాన్ పవర్‌తో ఓన్లీ జస్ట్ 6 హవర్స్‌లోనే ఈ ప్రాసెస్ ద్వారా మనుషులు ఉండే ఇల్లు కట్టేయొచ్చంట. ఐఐటీ స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన స్టార్టప్ ఇది. తెలంగాణలో కూడా సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో ఈ 3D ప్రింటెడ్ టెంపుల్ బిల్డ్ చేస్తున్నారంట. ఫ్యూచర్ లో ఇదే కామన్ అయిపోయింది అనుకోండి, ఇంకా మేస్త్రులు, సిమెంట్ వర్కర్స్, ఇంకా 90% వర్క్ ఫోర్స్ కి పని ఎగిరిపోతుంది. సో ఇలా ఏఐ వల్ల అన్ని సెక్టార్స్ కి ఇంపాక్ట్ ఉంటది. మీకు మంచి జాబ్ ఉండాలంటే ఖచ్చితంగా స్కిల్ ఉండాలి. ఒక్కసారి కాలేజ్ బయటికి వచ్చారంటే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఓన్లీ అప్పుడే సర్వైవ్ అవ్వగలుగుతారు. సో అదేదో ఇప్పుడే నేర్చుకుని మంచి కంపెనీలో మంచి టెక్నాలజీ అండ్ మంచి రోల్లో జాబ్ కొట్టారే అనుకోండి, లైఫ్ సెట్ అయినట్టే. మంచి ఫౌండేషన్ ఉంటుంది. చేసినన్ని రోజులు ఆ టెక్నాలజీలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మంచి హైక్ మీద ప్యాకేజ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. స్కిల్, ఎక్స్పీరియన్స్ అండ్ నెట్వర్క్తో కంపెనీ స్విచ్లు కొట్టడం కూడా ఈజీ. సూపర్ గ్రోత్ ఉంటుంది. సో ఈ టైంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ని అడ్వాంటేజ్గా తీసుకుని స్కిల్స్, మెయిన్గా కోడింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. కోడింగ్ మీద గైడెన్స్ ఇస్తూ ఎన్నో వీడియోస్ చేశా. ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, డెఫినెట్గా చూడండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ రావాలి. అంటే కోడ్స్ బట్టి కొట్టకూడదు, బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని లాజిక్ బిల్డింగ్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నంబర్ ఇచ్చి అది ఈవెన్ ఆర్ ఆడ్ గెస్ చేయమన్నారనుకోండి, దానికి ఏం యూస్ చేస్తాం? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం. సో ఒక నంబర్ ఈవెన్ అని ఎలా తెలుస్తుంది? ఆ నంబర్ 2తో డివైడ్ అయితే అది ఈవెన్ నెంబర్. సో ఆ కండిషన్ మీదే చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకోండి, 10 డివైడెడ్ బై 2, క్వశ్చన్ 5 వస్తుంది, రిమైండర్ 0. కాకపోతే ఇక్కడంటే 10 ఉంది, మనకు అక్కడ ఏ నెంబర్ ఉంటుందో తెలియదు కదా. సో లెట్ ఇట్ బి ఎక్స్. అండ్ ఇక్కడ దొరికిన లాజిక్ ఏంటంటే, ఒకవేళ ఈ ఎక్స్ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చిందనుకోండి, అది ఈవెన్ నెంబర్, లేకపోతే ఆడ్. సో కోడ్ ఏమవుతుంది? ఇఫ్ ఎక్స్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0, ప్రింట్ ఈవెన్ ఎల్స్ ఆడ్. అంతే. సో వీడియో లెంతీ అయిపోతుందని అండ్ అందరికీ అర్థం అవ్వాలని చాలా బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఫస్ట్ ఇలా క్వశ్చన్ అర్థం చేసుకుని అప్పటికి లాజిక్ అర్థం కాకపోతే అందులో నంబర్ సబ్స్టిట్యూట్ చేసి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తూ లాజిక్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ చిన్న చిన్న కోడ్స్ అంటే మామూలుగా వచ్చేస్తాయి, బట్ కాంపిటేటివ్ కోడింగ్లో మాత్రం ఇదే వర్క్ అవుద్ది. సో రీడ్ కాన్సెప్ట్, వర్క్ ఆన్ లాజిక్ బిల్డింగ్, ప్రాక్టీస్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. ఆల్ ది బెస్ట్. ఇంకా ప్లేస్మెంట్స్ రిలేటెడ్ గైడ్ చేస్తూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీ క్వశ్చన్స్, డౌట్స్ అన్ని కామెంట్స్లో పెట్టండి. అండ్ ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలి అది కూడా కామెంట్స్లో పెట్టండి. అండ్ నాకు కోడింగ్ రిలేటెడ్ గైడెన్స్ ఇస్తూ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ కూడా కొన్ని వీడియోస్ చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డెఫినెట్గా చూడండి, మీకు 100% హెల్ప్ అవుతాయి. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నేను రీసెంట్గానే పైథాన్ కోర్స్ ఒకటి లాంచ్ చేశాను. సో మీరు నా ద్వారా కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ అసలు ఎలా ఉంటుంది, కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేశాను. అండ్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, డెఫినెట్గా చెక్ చేయండి. నా వీడియోస్లో చెప్పినట్టే కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి దానికి కూడా సింపుల్ బ్రేక్ డౌన్ ఇచ్చాను. సో యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ అండ్ ఏబుల్ టు కోడ్. And thank you so much for watching. Don't forget to like, share, subscribe to Naya Explore.